పరవాన్నాలు చాలా రకాలుగా వండుకుంటారు కదా, దేవుడి ప్రసాదం. చాలామంది చాలా రకాలుగా, కొంతమంది నార్మల్గా పాలు వేయకుండా కొంతమంది పరవాన్నం వండుకుంటారు. కొంతమంది పాలు ఇంకా అందులో పెసరపప్పు అన్నీ వేసి వండుకుంటారు. ఇలా రకరకాలుగా మనం పరవాన్నాన్ని ఎలా వండుకున్నా దేవుడికి నైవేద్యంగా మనం హాయిగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను పరవాన్నం పాలు పెసరపప్పుతోనే ఎలాగ వండాలో నెయ్యి వేసి చాలా రుచికరంగా, అద్భుతంగా, ఎంతో దేవుడికి ఇష్టమైన ప్రసాదంగా చేద్దాము. ఫస్ట్ చూసేయండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. దీనికి అందుకు ఒక అర గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు బియ్యం ఒకే గ్లాస్తో కొలత పెట్టుకొని చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కడిగి శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక పెద్ద గ్లాస్తో వాటర్, ఇంకొంచెం అదే పెద్ద గ్లాస్తో ఒక పాలు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇది హై మంట మీద పొంగు వచ్చిన వరకు పెట్టుకొని, ఎప్పుడైతే పొంగు రాగానే లో మంటలో పెట్టేసుకొని అలా దగ్గరికి ఉడికించుకోవాలి. ఇందులో పాలు సరిపోకపోతే మళ్ళీ పక్కన పాలు వెచ్చబెట్టుకొని వేడి చేసుకొని మరి వేసుకోవచ్చు. లేదంటే ఆ పాలే సరిపోయింది అనుకుంటే మీరు అలాగే వండేసుకోవచ్చు. మనం వేసిన బియ్యానికి ఆ 2 గ్లాసులే సరిపోతాయి. సో ఇలా దగ్గరికి అందులో నీరంతా మరిగిపోయి పాలంతా ఇంకిపోయి దగ్గరికి అయినంత వరకు అప్పుడు బెల్లం వేసుకోవాలి. ముందుగా బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి పరమాన్నానికైనా, సేమియాకైనా, దేనికైనా బెల్లం ముందు పాలలో పడితే పాలు వెంటనే విరిగిపోతాయి. సో ముందు ఎప్పుడు మనం బెల్లం అనేది ఇందులో వేయకూడదు. సో బెల్లం అనేది పాలంతా ఇంకిపోయాయి అన్నప్పుడు బెల్లం వేసుకొని అది బాగా కొద్దిసేపు ఉడికింది, బెల్లం కరిగిపోయింది అన్నప్పటికీ ఇలా స్టవ్ మీద జీడిపప్పు కొంచెం, కిస్మిస్ కొంచెం నెయ్యితో బాగా వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పరమాన్నంలోని వేసేసుకోవడమే. ఇలా వేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకొని మనకి ఇష్టమైన దైవానికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో హాయిగా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా కొత్త వంటలు కావాలి అనుకుంటే నా ఛానల్లో ఆ పేరుని పెట్టండి. నేను ఇంకా కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను.